హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గిరిజాస్ వరల్డ్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ క్యాబేజీ ఆలూ పరాటా. ఇది తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఇది ఒక్కసారి మనం చేసుకున్నామంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. చాలా సాఫ్ట్గా, మృదువుగా, చాలా బాగుంటుంది. దీనికి కావలసిన పదార్థాలు: పావు కేజీ క్యాబేజీ, పావు కేజీ ఆలు, 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ముందుగా నేను ఆలును ఉడకబెట్టుకున్నాను. ఆ తర్వాత క్యాబేజీని కట్ చేసి చాపర్లో వేసి సన్నగా తురుముకోవాలి. చూడండి, నేను కట్ చేసిన ముక్కలను చాపర్లో వేస్తున్నాను. క్యాబేజీని మనము బాగా సన్నగా తురుముకోవాలి. పరాటాకి పెద్ద ముక్కలు ఉండకూడదు. చూడండి, ఈ విధంగా నేను చాపర్లో వేసి సన్నగా తురుముకున్నాను. ఈ విధంగా ఉండాలి. 2 ఉల్లిపాయలను తీసుకొని వాటిని కట్ చేసి చాపర్లో వేసుకుందాం. వాటిని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. అదే చాపర్లో మళ్ళీ పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. దీనిని కూడా సన్నగా చాప్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చాప్ చేసిన తర్వాత ఈ తురుముని కూడా మనము ఈ ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, ఇవన్నీ తురుముకున్నాం కదా. ఇప్పుడు గోధుమ పిండి 1 కప్పు తీసుకొని అందులో చిటికెడు ఉప్పు వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. పిండిని బాగా కలిపి ఆ తర్వాత కొంచెం కొంచెం నీళ్ళని పోస్తూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు ఇంకాస్త నూనె పోసుకోవాలి. చూడండి, ఈ మాదిరిగా పిండిని రెడీ చేసుకుందాం. 5 నిమిషాల పాటు దీనిని పక్కన పెట్టాలి. ఈలోపు ఆలు ఉడికిపోయింది. దీనిపైన ఉన్న పొరుసునంతా తీసేసి ఆలును కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనం స్టఫ్ తయారు చేసేటప్పుడు అన్నీ మనకు మంచిగా ఫ్రై అయిపోతే స్టఫ్ అనేది ముద్దలాగా వస్తుంది. అందువలన ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టి అందులో 1 చిన్న కప్పు నూనె పోసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి. మనం తురుముకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ని అందులో వేయాలి. కాస్త ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మనం ముందుగా తురుముకున్న క్యాబేజీని అందులో వేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు దీని పచ్చివాసన పోయేంత వరకు దీనిని ఫ్రై చేయాలి. చూడండి, ఇది ఫ్రై అయిపోయింది కదా. ఆలు ముక్కల్ని ఇందులో వేసుకుంటున్నాను. ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేయాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేయాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేయాలి. ఇవన్నీ వేశాక కొత్తిమీర వేసుకోవాలి. ఇవి వేశాక వీటిని బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు దీనిని ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత నేను పిండిని ముద్దలుగా ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా పిండిని మనం తీసుకొని ఇలా చేసుకున్న తర్వాత ఇందులో మనం స్టఫ్ను అందులో పెట్టేసి పిండిని ఈ విధంగా మలుచుకోవాలి.
ఇలా మలిచిన తర్వాత పొడి పిండిని వేసి దీనిని మనం పరాటాలా చేసుకోవాలి. చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో, పరాటా ఎంత బాగా వస్తుందో చూడండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి దానిపైన పెనం పెట్టి కాస్తంత నూనె పోసుకొని ఇది వేడైన తర్వాత దానిపైన పరాటా వేయాలి. పరాటా వేసిన తర్వాత పైన నూనె పోసుకుంటూ పరాటాని కాల్చుకోవాలి. ఇలా ఓవైపు కాల్చిన తర్వాత మరోవైపు టర్న్ చేసి మరోవైపు బాగా కాల్చుకోవాలి. చూడండి ఈ విధంగా కాల్చిన తర్వాత దీన్ని ప్లేట్లో తీసుకోవాలి. ఇలాగే అన్ని పరోటాలను సిద్ధం చేసుకోవాలి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే క్యాబేజీ మనం కూరలాగా వండితే పిల్లలు వద్దు వద్దు అని అంటారు. ఇలా పరాటా చేసి పెడితే వాళ్ళకు ఇది క్యాబేజీ పరాటా అని కూడా తెలియకుండా తినేస్తారు. ఇది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చేసుకోవచ్చు, ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు. చాలా అద్భుతమైన రుచితో కూడి ఉంటుంది. ఒక్కసారి మీరు చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. నేనైతే మా ఇంట్లో వేస్తే చాలా బాగుందంటారు. మనం పరోటాకి చేసే స్టఫ్ని ముద్దలాగా చేసుకోవాలి. అలా ముద్దలా చేసుకుని మనం పరోటాలు చేస్తుంటే పరోటా పగలకుండా ఉంటుంది, చాలా మృదువుగా వస్తుంది, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. చూడండి ఈ విధంగా ఎంత బాగా వచ్చినాయో చూడండి. ఈ విధంగా తయారవుతాయి. అన్నీ ఇదే మాదిరిగా చేసుకున్న తర్వాత మనం దీనిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. దీనిని కుర్మాతో కానీ పప్పుతో కానీ ఏ కూరతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ఈ పరోటా ఏ కూర లేకుండా వట్టిగా తిన్నా కానీ అద్భుతమైన రుచితో కూడి ఉంటుంది. చూడండి అన్ని పరోటాలు సిద్ధమైపోయినాయి. ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూడండి. ఒకసారి చూపిస్తాను. లోపల స్టఫ్ కూడా చాలా బాగా ఉడికిపోయింది. ఇలా పొరలు పొరలుగా వచ్చాయి. చూడండి ఎంత బాగుందో. ఈ పరోటా మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.